తెలుసా? తెలుసు తెలుసు, మనం కిడ్స్ క్లబ్ షూటింగ్ ఏరియాలోకి వెళ్తున్నాం. అవునా? పద పద, తొందరగా పద. అమ్మయ్య, ఇదే అనుకుంటా డ్రెస్. అవును, అక్కడ బోర్డు కూడా ఉంది. పద చూద్దాం. పద. సూపర్ ఉంది కదా. బ్యూటీ ఫ్లవర్, కలర్ఫుల్ ట్రీస్. వావ్, ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మీకు ఒక పెద్ద సర్ప్రైజ్. ఈ రోజు మనం అక్క వాళ్ళని చూడటానికి వెళ్తున్నాం. ఓకేనా? వెళ్దామా మరి? రండి రండి. అంకిత, ఈ రోజు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసా? ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నామబ్బా? మర్చిపోయానే. అయ్యో, ఈ రోజే కదా జెండా ఎగరవేసేది. అవును కదా, ఈ రోజు ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. हिंदोस्ता हमारा हमारा सारे जहां से अच्छा, हिंदोस्ता हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा. गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. హలో ఫ్రెండ్స్, మీ అందరికి ఒక పెద్ద వెల్కమ్. మనం ఈ రోజు ఎపిసోడ్ ని ప్రార్థనతో మొదలు పెట్టుకుందామా? ఈ ప్రత్యేక దినం. Hello children, how are you? మీరందరూ హలో ఆంటీ, హౌ ఆర్ యూ అనగలరా? ఓకే, మళ్ళా హలో చిల్డ్రన్, హౌ ఆర్ యూ? హలో ఆంటీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఐ లవ్ యూ. ఎస్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఐ లవ్ యూ. హలో చిల్డ్రన్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్, బాగా నేర్చుకున్నారు. జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ యూ ఆర్ మై ఫ్రెండ్స్. ఓకే చిల్డ్రన్, టుడే ఈజ్ అ స్పెషల్ డే అండ్ ఐ వాంట్ టు వెల్కమ్ యూ ఆల్ అండ్ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ ఇండిపెండెన్స్ డే కదా. అందుకే అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి కదా. ఇండిపెండెన్స్ డే అంటే మరి అందరం కూడా ఒక ఫెస్టివల్. అంటే లైక్ సే రంజాన్ అంటే ముస్లిమ్స్ అందరు సెలబ్రేట్ చేస్తారు. అలాగే ఉగాది అంటే హిందూస్ అందరు సెలబ్రేట్ చేస్తారు. క్రిస్మస్ అంటే క్రిస్టియన్స్ అందరు సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇండిపెండెన్స్ డే ఇట్స్ అ నేషనల్ ఫెస్టివల్. అందరము మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేస్తారు పండుగ. మన దేశము మొత్తం సెలబ్రేట్ చేసేది దివ్యమైన పండుగ అన్నమాట. కాబట్టి ఈ ఈ ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ అంటే ఏంది పిల్లలు? మరి మీరందరు చిన్న ఎలాగైతే ఇండిపెండెన్స్ డే స్కూల్స్ ఉంటే ఎన్ని ప్రోగ్రామ్స్ కదా. కానీ కరోనా వలన స్కూల్స్ అన్ని క్లోజ్ అయ్యాయి కాబట్టి ఆ జాయ్ అంతా పోయింది. కానీ పిల్లలు, మన జాయ్ పోగొట్టుకోకూడదు. మనం ఎక్కడున్నా సరే మన హృదయంలో ఉన్న జాయ్ ఎవరు దొంగిలించలేరు అన్నారు జీసస్ కదా. కానీ మనం ఎక్కడున్నా కూడా మనము సంతోషంగా
సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా స్కూల్లో ఇండిపెండెన్స్ డే అంటే జెండా కలర్ రిబ్బన్లు, జెండా కలర్ బ్యాంగిల్స్, జెండా కలరు, మరి పసుపు కలర్ డ్రెస్సులు, ఆరెంజ్ కలర్ డ్రెస్సులు అన్నీ వేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళి చక్కగా పాటలు పాడుకునే వాళ్ళం. నాకు ఒక సాంగ్ అయితే గుర్తుంది, జై జై భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభ సమయం, ప్రియతమ భారత జనయిత్రి ప్రియదాస్య విమోచన నహోదయం అని పాడేవాళ్ళం. అంటే అర్థం ఏంటి? జై జై భారత జాతి అంటే భారత జాతి అంతటి కూడా ఒక విమోచన, దాస్య విమోచన నహోదయం అంటే దాస్యత్వం నుండి విడిపింపబడ్డాం. ఏ దాస్యత్వంలో ఉన్నామమ్మా మనము? అప్పుడు 1947 ముందు ఏ దాస్యత్వంలో ఉన్నాం మనము? అందరికీ తెలుసు కదా, అందరము మరి మనల్ని బ్రిటిష్ పరిపాలన క్రింద ఉన్నాం కదా. దాస్యత్వం అంటే పనోళ్ళంలాగా, కూలోళ్ళంలాగా, వాళ్ళకు ఉంద సేవకులంలాగా ఉండేవాళ్ళం. అదేమైనా సంతోషంగా ఉంటుందా? నో. అయితే మన ప్రియతమ గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అందరూ ఈ గొప్పవారందరూ, అంతేకాదు ఇంకా వాళ్ళకి చాలా మంది పేర్లు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా ప్రాణం పెట్టి వాళ్ళు మన కొరకు పోరాడి మన దాస్యత్వం నుండి మనల్ని విమోచించినటువంటి అహోదయం అంటే శుభోదయం అన్నమాట. వండర్ఫుల్ డే. ఆ స్లేవరీ నుండి బయటకు వచ్చినటువంటి డే అన్నమాట. ఎంత సంతోషం కదా నిజంగా పిల్లలు. స్లేవరీ అనేది నోబడీ లైక్స్ కదా. అలాగే నేను ఈ మాట చెప్తుంటే నాకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం వస్తుంది. అట్లా మనము మన ఇండియాలో మనకు మరి ఫ్రీడమ్ వచ్చింది, వీఆర్ సెలబ్రేటింగ్ ద ఇండిపెండెన్స్ డే. కానీ పిల్లలు చాలామంది ఇంకా కూడా స్లేవరీలో ఉన్నారు. అంటే ఇంకొకళ్ళ యాజమాన్యం కింద మరి వాళ్ళు చెప్పినట్టు వినుకుంటూ దాసులుగా ఉన్నారు. అంటే నమ్ముతారా? బైబిల్ చెప్తున్నమాట ఏమంటుందంటే, పాపం చేసే ప్రతి వారు పాపానికి దాసుడు. అయితే ఇప్పుడు సమయం లేదు, దీని గురించి మీకు ఇంకా ముందు బైబిల్ స్టోరీస్ ఇవన్నీ ఉన్నాయి, వింటారు. కానీ పిల్లలు మరి మై డియర్ చిల్డ్రన్, మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో హౌ వీఆర్ సెలబ్రేటింగ్ లైక్ దాట్. పాపం నుండి కూడా విడుదల పొందినప్పుడు మనము ఆ విడుదల పొందటానికి మన కొరకు ఎవరు ప్రాణం పెట్టారంటే జీసస్ కదా. జీసస్, హీ గేవ్ హిస్ లైఫ్. ఆయన ప్రాణం పెట్టి దాస్యత్వంలో పాపములు ఇరుక్కుపోయినటువంటి మనలను బయటికి తీసుకొచ్చాడు కదా. దట్ ఈస్ ఆల్సో ఫ్రీడమ్ అన్నమాట, గ్రేట్ ఫ్రీడమ్. సో ఎనీవే టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇండిపెండెన్స్ డే, ద ఫ్రీడమ్, మన కంట్రీకి దొరికినటువంటి ఫ్రీడమ్ అన్నమాట. మన దేశ పెద్దలందరూ కూడా మరి ప్రాణం పెట్టి మనకి ఫ్రీడమ్ ఇచ్చారు, స్వాతంత్రం ఇచ్చారనమాట. అట్లా అని స్వాతంత్రం అంటే నేను ఒక మాట చెప్పనా, యుఎస్ఏలో ఫ్రీడమ్ ఉందన్నమాట. వాళ్ళందరికీ చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మన దేశం కన్నా యుఎస్ఏలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఆడపిల్లలు, మగపిల్లలు వాళ్ళ ఇష్టం అనమాట. అమ్మ నాన్న చెప్పినట్టుగా వాళ్ళు ఏమి ఎక్కువగా వినరు. ఒకే చేస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళదనమాట. వాళ్ళే ఇష్టపడతారు, వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళే బాగుంది ఈ మాట చెప్తుంటే బాగాలేదు కదా. కానీ మన దేశంలో అమ్మ నాన్న మాట వింటాం, అమ్మ నాన్న చెప్పినట్లు చేస్తాం. అంటే ఫ్రీడమ్ ఉంది, కానీ అమ్మ నాన్న కింద మనము విధేయులుగా ఉంటాం. అమెరికాలో అయితే మరి ఫ్రీడమ్ అని చాలా పాపము చేస్తున్నారు పిల్లలు. వాళ్ళ ఫ్రీడమ్ గురించి చెప్తే ఇప్పుడు ఎవరైనా బట్టలన్నీ వేసుకొని తిరగచ్చు. తిరిగితే ఎవరేమన్నారు? మన దేశంలో కట్టిబడి పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు కదా, ఏం రా అని. అక్కడ ఏమన్నారు? అక్కడ ఏమంటారంటే, ఆయన మట్టుకు ఆయన బట్టలు ఇప్ప తీసుకొని తిరిగినా ఎట్లా తిరిగినా ఎవరికి హాని లేదు కాబట్టి ఏమీ అన్నము. ఒకవేళ ఆయన ద్వారా ఇతరులకు హాని జరుగుతుంది అంటేనే మేము వాళ్ళను అరెస్ట్ చేస్తామంటారు. అదేమన్నా రైటా పిల్లలు? అదేమన్నా ఫ్రీడమా? బట్ వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ కదా. వీఆర్ ఫ్రీ, బట్ అట్ ద సేమ్ టైం వీఆర్ అండర్ ద గవర్నమెంట్ యొక్క వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ యొక్క మనకు
మినిస్టర్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, తర్వాత మన ఊరిలో సర్పంచ్ పెద్దలందరూ ఉన్నారు. మరి వాళ్ళందరి మాట చొప్పున చక్కగా మనము ఈ దేశంలో మరి ఫ్రీడమ్ ఉంది, ప్లస్ మనకు ఒక డిసిప్లైన్ ఉంది కదా. కాబట్టి అటువంటి బ్యూటిఫుల్ దేశంలో, కంట్రీలో మనం ఉంటున్నాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఐ బిలాంగ్ టు ఇండియా అండ్ ఐ యామ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. కావున పిల్లలు, ఇండియా దేశంలో పుట్టినందుకు అబ్బాయి ఎంత సంతోషం ఉంటుందో నాకు. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటాను, ఎక్కడికి వెళ్ళినా నేను ఇండియాలో పుట్టినందుకు, హిందూ దేశం నా దేశం అని చెప్పడానికి నాకు చాలా గర్వం అని చెప్తుంటాను. ఎందుకంటే మన దేశంలో ఉన్న నైతిక విలువలు ఎక్కడా లేవు పిల్లలు, ఎక్కడ లేవు నాన్న, ఎక్కడ లేవు. కాబట్టి చిల్డ్రన్, మీరందరూ నేటి బాలలు రేపటి పౌరులు అంటారు కదా, కానీ నేనేమంటాను తెలుసా, నేటి బాలలు నేటి పౌరులు కదా. ఎందుకంటే మీరు ఇప్పటి నుండి చక్కగా అన్ని విషయాలలో నేర్చుకుంటూ చక్కగా తరబీదవుతూ మరి పైకి మంచి సంగతులు నేర్చుకుంటూ డిసిప్లైన్గా పైకి వచ్చినప్పుడు రేపు మీలో ఎంతమంది మన దేశాన్ని ఏలడానికి ఉన్నారో తెలియదు కదా, ఎంతమంది మంత్రులు అవుతారో తెలియదు కదా. మరి ఏ పోస్టులోకి వెళ్ళినా కూడా ఒక చక్కటి మంచి బిడ్డలుగా, ఒక మంచి పౌరులుగా, మంచి పేరు తెచ్చి తల్లిదండ్రులకు పేరు తెచ్చే బిడ్డలుగా, మీకు చదువు చెప్పిన టీచర్లకు పేరు తెచ్చే బిడ్డలుగా, మన దేశానికి పేరు తెచ్చే బిడ్డలుగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా. కాబట్టి మనమందరం కూడా కలిసి సెలబ్రేషన్స్ హ్యాపీగా సెలబ్రేట్ చేద్దాం. అయితే చిల్డ్రన్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ప్రోగ్రాంలో అబ్బా ఎంత బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే మీరైతే ఇంకా చాలా సంతోషపడతారు. అవన్నీ నేను ఏముండబోతాయో నేను చెప్తాను. ఒక మాట ఏమున్నాయంటే చెప్పొద్దు అంటున్నారు, నేను చెప్పుకుండా ఉండలేను. ఒక్కటన్నా చెప్తాను. చిల్డ్రన్, ఎంత బాగుందంటే ఒక స్టోరీ అయితే దాంట్లో ఏమవుతుందా, చెప్పొద్దు అంటున్నారు. ఇట్లా చెప్పుకుండా ఉండాలి నాకు, అమ్మా నేను చెప్పకుండా ఉండలేను. అదొక్కడే చెప్తాను. వద్దా? సరే అయితే నో అంటున్నారు. మైక్ నన్ను వద్దొద్దు, నన్ను నెట్టేయకండి, చెప్పను. సరేలేండి, మా వాళ్ళు చెప్తారంట. కానీ చాలా బాగున్నాయి. చిల్డ్రన్, అటు ఇటు ఎక్కడికి వెళ్ళకండి, మంచినీళ్ళు తాగాలంటే తాగేసి వచ్చి కూర్చోండి. అన్నీ మమ్మీ వాళ్ళు ఏమైనా స్నాక్స్ ఇస్తే ఇక్కడే కూర్చొని తినండి. కానీ ఏది కూడా టైం వేస్ట్ చేయొద్దండి. అసలు బాగా ఫోకస్ ఉందా, టీవీ కానీ మరి ఫోన్ కానీ ఎందులో చూస్తున్నారు మరి పిల్లలు. చక్కగా ఈ క్లాస్ మీరు అటెండ్ అవ్వాలని, మీరందరూ కూడా సంతోషపడతారని నేను చాలా సంతోషపడుతున్నాను. చిన్న ప్రార్థన చేయనా, చిన్న ప్రేయర్ చేయనా? ప్రార్థన చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్ను మొదలు పెట్టుకుందాము. నా దగ్గర నా ప్రేయర్ బ్లాంకెట్ ఉంది. మీకు ప్రార్థన చేసుకోవాలి అన్నప్పుడు మీరు కూడా చిన్న బ్లాంకెట్స్, చిన్న ప్రేయర్ పెట్టుకోవాలి. సరేనా? ప్రేయర్ చేద్దామా? ఓకే, నేను యెరూషలేంకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ బ్లాంకెట్. ఐ లవ్ దిస్ బ్లాంకెట్. ఓకే, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, చిన్నపిల్లలతో ఇచ్చినటువంటి ఈ స్పెషల్ డే, ఇండిపెండెన్స్ డే, ఈ సెలబ్రేషన్స్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా, నీ సహాయము, నీ యొక్క ఆశీర్వాదము మా ప్రభా మా అందరికి ఇచ్చావు నాయనా. నీకు వందనాలు ప్రభా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలను యేసుక్రీస్తు నామంలో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఈ ప్రోగ్రాం వారికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. వారికే కాదు ప్రభా నాయన, ఇంటిల్లి పాదులకు ప్రభా దీవెనకరంగా ఉండును గాక. మా దేశం ప్రభా నాయన, మా దేశం కొరకు ప్రభా నాయన, మా తండ్రి గొప్ప దీవెనకరంగా నా దేశం అంతా ఈ స్వాతంత్ర్య దినాన్ని ప్రభా సంతోషంగా గడుపుకుంటుండగా మేము కూడా ప్రభా సంతోషంలో పాలు పొంది నాయన, ఒక భారతీయులంగా, ఇండియన్స్గా ప్రభా ఈ సెలబ్రేషన్స్ సంతోషంగా జరుపుకోవటానికి మా కిడ్స్ క్లబ్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ ఫాదర్. మా ఫ్యామిలీ చాలా బిగ్ ఫ్యామిలీ. ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే ఫాదర్ నాయనా, ఇదిగో కడప, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, గుంటకల్, కడప, బెంగళూరు, లాట్ ఆఫ్ ప్లేసెస్. నాట్ ఓన్లీ దాట్
నైనా అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలు, నైనా ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు పిల్లలకు, నైనా ఇదిగో నా తండ్రి మరి కెనడాలో ఉన్న తెలుగు పిల్లలు, నైనా మరి ఆఫ్రికాలో ఉన్న తెలుగు పిల్లలు, అన్ని ప్లేసెస్లో ఉన్న తెలుగు పిల్లలు అందరూ వింటున్నారే, అందరినీ కూడా దీవించమని. వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. ఈ దినాన మమ్మల్ని దీవించమని, మా ఫ్రీడమ్ మరి మా దేశానికి మేము నిజంగా యోగ్యులంగా ఈ ఫ్రీడమ్ను సద్వినియోగం చేసుకునే పౌరులంగా ఈ బిడ్డలు మేమందరం కూడా ప్రభా నాయన అనుభవించి పెరుగుదుముగాక. యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కార్యక్రమంలోకి వెళ్దాము. सारी दुनिया से है निराला इंडिया, सबकी निगाहों का उजाला इंडिया। इसको लगे ना किसी गैर की नजर, चमके जहां में प्यारा प्यारा इंडिया। करो अपना तो बस एक ही खुदा, मिल के रहेंगे हम होंगे ना जुदा। बहकाए हमको न कोई शैतान, आओ मांग मिल के खुदा से ये दुआ प्रे फॉर इंडिया, अपना इंडिया। प्रे फॉर इंडिया, 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 प्रे फॉर इंडिया। You love India, I love India, we love India। प्यार दुश्मन को भी माफ करता। प्रे फॉर इंडिया, मेरा इंडिया। You love India, I love India, God loves India too. Come lift your hands and make a prayer, and He's gonna answer you. हमको है इंडिया से मोहब्बत, हमको है हम सबको इंडिया से मोहब्बत। कामयाब हम होंगे, हाँ कामयाब
పిల్లలు ఈ పాట ఎంత మెలోడియస్ ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా పిల్లలు. ఈ సాంగ్ ఎంత మంచిగా కంపోజ్ చేశారు, ఎంత మంచిగా దీనికి మ్యూజిక్ ఇచ్చారు కదా పిల్లలు. ఇంకా ఆ చిన్నమ్మ ఎంత మంచిగా పాడింది కదా పిల్లలు. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ వాయిస్ పిల్లలు. అయితే మరి ఈ పాట చాలా ఫేమస్ అయింది కదా. మన ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కాలేజెస్లో, మన స్కూల్స్లో, మన ఆఫీసెస్లో, ఇంకా స్ట్రీట్స్లో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ పాట మనం ఖచ్చితంగా వినే ఉండొచ్చు. అయితే మరి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఈ పాటను మీరు తప్పకుండా వినే ఉండొచ్చు కదా పిల్లలు. అయితే ఈ పాట ఎంత మంచిగా ఉంది కదా. ఈ పాట మనం ఎప్పుడైతే వింటామో మరి మనకి మన దేశం మీద గౌరవం, ఇంకా మన దేశం మీద రెస్పెక్ట్ అనేది మన హృదయంలో తప్పకుండా వస్తుంది. అయితే పిల్లలు అయితే 10 years అయ్యిండొచ్చు కదా పిల్లలు ఈ సాంగ్ వచ్చి. మరి పిల్లలు మరి ఎవరైతే పాడారో ఆమె ఇంకా చిన్నపిల్ల కాదు పిల్లలు, చాలా పెద్ద అక్క అయిపోయింది. మరి మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, అదేంటో చెప్పేసేలా. మరి ఎవరైతే ఈ పాట పాడారో మరి ఆ అక్క మన మధ్యలోకి వస్తుంది, మనతో మాట్లాడడానికి వస్తుంది. అయితే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను పిల్లలు. అయితే మీరైతే రెడీగా పిల్లలు? సో లెట్ us all welcome her. హలో పిల్లలు, ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరి ఈరోజు స్పెషల్గా మిమ్మల్ని విష్ చేయడానికి నేను వచ్చాను. మరి నా పేరు కెట్రీనా రూత్, కానీ నా ముద్దు పేరు ప్రెట్టి. చాలామంది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ నన్ను ప్రెట్టి అని పిలుస్తారు. నాకు ఒక సిస్టర్ ఉంది, అండ్ మమ్మీ అండ్ డాడీ సిస్టర్ సునైనా, అండ్ మమ్మీ ఇస్ రోజ్లిన్ అండ్ డాడ్ ఇస్ జేకబ్. సో మేమంతా మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మా డాడీ మమ్మీ ఒక 30 years నుంచి మ్యూజిక్లోనే ఉన్నారు. సో వాళ్ళ నుంచి నాకు సింగింగ్ గిఫ్ట్ నాకు వచ్చింది. సో మీలో ఎవరైనా టాలెంట్స్ చాలా ఉంటాయి నేను నమ్ముతున్నాను. మరి సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్, మరి ఇవన్నీ మీరు మంచిగా ఒక స్కిల్గా నేర్చుకొని ఇది మీరు యూస్ చేసుకోవాలి. అండ్ సో ఈరోజు నేను స్పెషల్గా మిమ్మల్ని విష్ చేయడానికే వచ్చాను, అండ్ మీకోసం పాట పాడడానికి కూడా వచ్చాను. మరి యాక్చువల్లీ మీరు ఇండిపెండెన్స్ డే అనగానే దేశం మనదే తేజం మనదే అనే పాట ఎప్పుడైనా విన్నారా? జై మూవీ నుండి దేశం మనదే తేజం మనదే, డైరెక్టర్ అనూప్ రూబెన్స్ది వినే ఉంటారు కదా. మరి ఆ పాట ఐ గాట్ ఎ ప్రివిలేజ్ టు సింగ్ ఫర్ ద మూవీ. నేను 9th standardలో ఉన్నప్పుడు నేను ఆ పాట పాడాను. ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఉండింది. నేను ఎప్పుడు పాడినప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ పాడాను స్టూడియోలో. ఫనీ థింగ్ కాకపోతే ఏంటంటే నాకు ఐ డెంట్ నో దట్ వాజ్ ఎ మూవీ సాంగ్. నాకు మూవీ సాంగ్ నేను పాడినప్పుడు నాకు అస్సలు తెలీదు. ఒక 2 years తర్వాత అసలు నాకు ఎలా తెలిసిందో అనేది కూడా ఒక స్టోరీ నేను చెప్పొచ్చు మీతోటి. సో బేసిక్గా మా తాతగారు చనిపోయారు. తన బాడీ మేము సిమెట్రీకి తీసుకెళ్తున్నాం. సో సాడ్ సిచ్యువేషన్, మేమందరం ఏడుస్తున్నాము.
అండ్ వీఆర్ టేకింగ్ ద బాడీ టు సిమెట్రీ. మేము తీసుకెళ్తున్నప్పుడు సైడ్ నుంచి ఎక్కడి నుంచో ఈ సౌండ్ ఈ సాంగ్ ప్లే అవుతుంది రోడ్ మీద. అండ్ నాకు స్టార్టింగ్ కొన్ని మినిట్స్ నాకు అర్థం కాలేదు, బట్ నేను చాలా ఆలోచించిన తర్వాత సిమెట్రీలో నాకు గుర్తొచ్చింది, ఇది నేను పాడిన పాటేనా అని. నేను మళ్ళీ వెనకలే అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వెంటనే బట్టలు మార్చుకొని నేను వెళ్ళి సీడీ షాప్ దగ్గరికి వెళ్ళి, అన్నా ఈ పాట నువ్వు ఒక పాట ప్లే చేసే ఒక 1 hour ముందు, ఆ పాట ఏ పాట తెలుసా నీకంటే ఒక ½ hour తర్వాత తనకు అర్థమైంది, ఓకే ఈ పాట గురించి మాట్లాడుతుంది అమ్మాయి అని. సో నేను అప్పుడు తను నాకు కెసెట్ ఇచ్చాడనమాట. సో దాని మీద జై మూవీ అని రాసింది, నవదీప్ హీరో, అండ్ అప్పుడు అనూప్ రూబెన్స్, అండ్ దెన్ నేను వెనకలు తిరగగానే నా పేరు ఉంది బేబీ ప్రెట్టి అని. సో నేను ఆ రోజు ఎంత షాక్లో ఉన్నానో నేను చెప్పలేను. అంటే ఇది సినిమా మూవీలో పాడిన పాట అని నాకు తెలియదు, లైక్ ఐ సెడ్, బట్ ఆ రోజు నుంచి సర్ప్రైజెస్ నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ అది సాంగ్ ఎంత హిట్ అయింది, మూవీ కన్నా ఈ సాంగ్ హిట్ అయింది. అండ్ అసలు మనుషులు స్టార్టెడ్ ఆస్కింగ్ టు కమ్ as చీఫ్ గెస్ట్ అండ్ సింగ్ ఫర్ అస్ అని అడగడం స్టార్ట్ చేశారు. అండ్ సో నేను లాల్ బహదూర్ స్టేడియంలో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో నేను ఈ సాంగ్ పర్ఫామ్ చేశాను. సో ఈ వన్ సాంగ్తో నాకు చాలా యాక్చువల్లీ ఐ గాట్ అ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ పీపుల్. మరి మీరు ఒకవేళ ఈ సాంగ్ మీరు విని అరే చాలా బాగా పాడింది, ఆర్ ఇఫ్ యూ లైక్ ద సాంగ్, ఐ రియలీ దట్ మీన్స్ అ లాట్ టు మీ. బట్ సో ఈ పాట మీకోసం పాడతాను, ఎందుకంటే ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కాబట్టి జస్ట్ వే టు విష్ యూ గైస్. మరి ఎస్ ఈ సాంగ్ మీకోసం పాడతాను. బట్ హోప్ యూ గైస్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ విత్ ద క్యాంప్, అండ్ ఎస్ good to see you all. Happy Independence Day, guys. అంకిత, మనం ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా? తెలీదు. ఎందుకంటే మనకు బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తి దొరికింది కాబట్టి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ మాట వింటే నాకు బైబిల్లో ఒక కథ గుర్తుకొస్తుంది. ఏంటా కదా? ఈ సంగతులు చెప్పడానికే మన మధ్య ఒక అక్క ఉన్నారు. కథ విందామా మరి? ఓకే, ఆర్ యు రెడీ? ఓ yes. హాయ్ పిల్లలు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే పిల్లలు. ఎస్, మనము 73rd ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం కదా పిల్లలు. మరి మీరందరూ
వెరీ హ్యాపీ కదా, ఎంతో ఆనందంగా సంతోషంగా కూర్చున్నారు కదా. ఈ కిడ్స్ క్లబ్ లో అక్క వాళ్ళు ఏం చెప్తారు, ఎలాంటి పాటలు ఉంటాయని సో ఎక్సైటెడ్ కదా. నేను కూడా చాలా ఎక్సైటెడ్ పిల్లలు. మరి అది స్కూల్ ఓపెన్ అయి ఉంటే మీరు స్కూల్లో ఏం చేసేవారు, టీచర్స్ లెక్చర్ ఇచ్చేవాళ్ళు కదా. మీరందరూ అసెంబ్లీలో కూర్చునేవారు, ప్రిన్సిపల్ సార్ వాళ్ళందరూ కూడా మన స్వాతంత్రం మనకు ఎలా వచ్చిందో అని వాళ్ళందరూ చెప్పేవాళ్ళు కదా. అవును, మనకు అవన్నీ ఒకసారి రిమైండ్ అయ్యేది కదా పిల్లలు. అవును పిల్లలు, మనల్ని బ్రిటిషర్స్ ఎంతో కాలము మన భారతదేశాన్ని ఏలారు. వాళ్లే రాజ్యము చూసుకునే వాళ్ళు అనమాట. అయితే మన ఇండియన్స్ మీద చాలా క్రూరంగా ప్రవర్తించేవాళ్ళు. అయితే మన తాతయ్యలు తర్వాత ఎంతో మంది సైనికులు మన భారతదేశాన్ని బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం తేయడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు పిల్లలు. అయితే మనకి 1947లో మనకు ఆగస్ట్ 15 రోజున మనకు ఇండిపెండెన్స్ దొరికింది కదా పిల్లలు. అలాగే ఈ రోజు నేను మీకు ఇంకొక దేశం గురించి చెప్పబోతున్నాను పిల్లలు. అది ఆఫ్రికా ఖండంలో పిల్లలు ఈజిప్ట్ అనే దేశంలో ఫరో అనే కింగ్ ఉండేవాడు. అయితే ఆ ఫరో కింగ్ దగ్గర ఇజ్రాయలైట్స్ అనే వాళ్ళు 400 years, మై గాడ్ 400 years పిల్లలు వాళ్ళు దాసత్వంలోనే ఉన్నారు, స్లేవరీ. ఆ ఫరో కింగ్ అయితే వెరీ క్రూయల్ తెలుసా. మరి ఆ కింగ్ ఏం చేసేవాడు తెలుసా, ఎక్కువగా శ్రమ పెట్టేవాళ్ళు. అయితే ఇశ్రాయేలీలు మాత్రము చాలా బాధపడేవాళ్ళు, మనసు బాగా నొప్పయ్యేది. అయ్యో ఏంటి కింగ్ ఎంత పని చేసినా కూడా ఇంకా చేయండి అని అస్సలు చాలా విసిగించేవాడు. అయితే ఏమైంది తెలుసా పిల్లలు, వాళ్ళందరూ దేవుణ్ణి మొరపెట్టినారు, దేవా మాకు ఎట్లా చేయాలా, మేము ఎంత పని చేసినా కూడా ఈ కింగ్ మమ్మల్ని కష్టపెడుతూనే ఉన్నాడు అని చాలా బాధపడ్డారు వాళ్ళందరూ. అయితే వాళ్ళలో ఒక మంచి బలమైన వాడు, ఒక మంచి శూరుడైన వాడు ఒక అతన్ని దేవుడు పిలిచి నేను నిన్ను ఫారో దగ్గరికి పంపిస్తాను, నువ్వు ఫారోకి నా మాటగా చెప్పు, నువ్వేం చేయాలంటే నువ్వు నా ప్రజలని, ఇశ్రాయేలీలు నా ప్రజలు, దే ఆర్ మై పీపుల్. దేవుడు ఏమనుకున్నాడంటే ఇశ్రాయేలీలు నా ప్రజలు. అయితే ఈ బలంగా ఉన్నాడు కదా అతన్ని పంపించి ఫరో దగ్గరికి నువ్వు నా ప్రజల్ని వదిలేయాలి, వెళ్ళిపోమని చెప్పాలి, ఈ దేశంలో నుంచి పంపించేసేయాలి, పంపించకపోతే నీవు చాలా ప్రాబ్లంలో ఉంటావు, బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఫారో మాత్రము అస్సలు భయపడలేదు. ఎవరు మీ దేవుడు, ఎవరు ఆ దేవుడు, నేనేం తెలియదు నాకు అని చాలా గర్వంగా మాట్లాడాడు. అయితే చూడు, యూ విల్ బి ఇన్ ట్రబుల్ ఫారో, నువ్వు ట్రబుల్లో ఉంటావు, అయితే జాగ్రత్తగా విను, నీవు నా ప్రజలని వదలకపోతే మాత్రము నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నీకు చాలా తెగుళ్ళు వస్తాయి అని చెప్పాడు. తెగుళ్ళు అంటే ఏంటి తెలుసా పిల్లలు, ఈ రోజు మనము కరోనా అని ఎంత భయంకరమైన వ్యాధితోటి బాధపడుతున్నాం కదా, అదొక ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ కదా. అయితే పిల్లలు అట్లాగే ఆ కాలంలో దేవుడే పంపించినాడు అనమాట. అయితే ఇట్లాంటి తెగుళ్ళు ఎన్నో వచ్చినాయి. ఒకసారి ఏమైంది తెలుసా, వాటర్ అంతా రెడ్ బ్లడ్ లాగా అయిపోయింది. దే డి నాట్ హ్యావ్ వాటర్ టు డ్రింక్, వాళ్ళకి నీళ్ళే లేవు, వాటర్ తాగడానికి తీసుకుంటే బ్లడ్ అయిపోయింది. అట్లాంటి తెగుళ్ళు వాళ్ళు చాలా బాధపడ్డారు. అయితే పిల్లలు ఇతను ఫారో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫారో చాలా క్రూయల్ కదా, ఫారో కూడా అట్లాగే అన్నాడు, నో ఐ విల్ నాట్ అనని అన్నాడు, నేను పంపించాను అని అన్నాడు. మొత్తం పూర్తిగా ఇండిపెండెన్స్ స్వాతంత్రం వాళ్ళకు ఇవ్వలేదు పిల్లలు. అయితే ఇలాంటివి ఇంకా ఎన్నో తెగుళ్ళు వాళ్ళకి వచ్చాయి. రెండోది ఏమొచ్చింది తెలుసా, కప్పలు వచ్చాయి పిల్లలు, ఎక్కడ పడితే అక్కడ కప్పలు. అయినా కూడా ఫారో చాలా కఠినంగా ఉన్నాడు. కప్పలు, తర్వాత ఈగలు, తర్వాత పేలు, తర్వాత వాళ్ళ పశువులన్నీ చనిపోయేటివి. ఇన్ని తెగుళ్ళు వచ్చినా కూడా పిల్లలు ఇశ్రాయేలీయులకి మాత్రం ఏమీ అయ్యేది కాదు. వాళ్ళు ఉన్న ప్లేస్ గోషాన్ అనే ప్లేస్ అన్నమాట. అయితే ఆ ప్లేస్ లో మాత్రం ఏది అయ్యేది కాదు, వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అదే తెగుళ్ళతోటి
ఐగుప్తీయులు ఎంతగా బాధపడేవాళ్ళు కదా, కానీ ఇశ్రాయేలీలు మాత్రం సంతోషంగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఏది అయ్యేది కాదు. వాళ్ళకి త్రాగడానికి నీరు ఉండేది, తినడానికి ఆహారం ఉండేది, ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. అయితే ఇలాంటి తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద ఎన్నో వచ్చే పిల్లలు. ఎందుకు తెలుసా? ఫారో క్రూయాలిటీని బట్టి. ఫారో దేవుని మాట వినలేదు, అస్సలు వినలేదు. నేను విన్నానంటే విన్నాను, నీ దేవుడు ఎవరో నాకు తెలియదని చాలా గర్వంగా ప్రవర్తించాడు. నువ్వేమన్నా చేసుకో, నేను వదిలేదలేదు అని అన్నాడు. ఇలాంటి తెగుళ్ళు వాళ్ళకి ఒకసారి అయితే పశువులన్నీ చనిపోయినాయి. ఇంకోసారి ఒక 3 days వరకు చీకటి ఉన్నది, డార్క్నెస్ కవర్ అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా ఏమైంది తెలుసా పిల్లలు? మరి పశువులన్నీ చనిపోయినాయి, చీకటి వచ్చేసింది, పేర్లు, ఇట్లా అన్ని 9 తెగులు వచ్చాయి. అయితే 10th తెగులు చాలా భయంకరమైన తెగులు. అది వార్నింగ్ ఇవ్వడానికి అతను మళ్ళీ ఫారో దగ్గరికి వచ్చాడు. చూడు ఫారో, ఈసారి కన్నా నువ్వు, ఇది లాస్ట్ సారి నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను. నీవు దేవుడి మాట విని నువ్వు మమ్మల్ని అందరినీ కూడా ఈ దేశం నుంచి నువ్వు పంపించకపోతే, నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే, నువ్వు మా దేశానికి మమ్మల్ని పంపించకపోతే నీకు చాలా ప్రాబ్లం ఉంటుందని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేస్తాడు. అయితే ఏం చేస్తాడు పోపో అని నీ దేవుడు ఏం చేస్తాడు పో అని ఎంతో కేర్లెస్ గా మాట్లాడాడు పిల్లలు ఫారో. అయితే ఇవేం తెలుసా పిల్లలు? దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, మీరు మాత్రము ఇది లాస్ట్ తెగులు కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇది వెరీ డేంజరస్, చాలా భయంకరమైనది ఈ తెగులు. కాబట్టి మీరు అందరూ ప్రతి ఫ్యామిలీ ఒక్కొక్క గొర్రెని మీరు బలిగా అర్పించాలి. బలి ఇచ్చి దాని రక్తము ఒక స్పెషల్ టైప్ ఆఫ్ చెట్టు కొమ్మ ఉంటది కదా, ఆ కొమ్మతోటి ఆ బ్లడ్ లో ముంచి ఆ డోర్ పైన, డోర్ కి ఈ సైడ్ 2 sides మీరు ఈ రక్తాన్ని మీ ఇంటికి ఎంట్రన్స్ డోర్ ఉంటది కదా దానికి పూయాలన్నమాట. అట్లా పూసి ఉంచాలి, లోపలనే ఉండాలి మీరు. అయితే ఇట్లా మరణ దూత వస్తుంది ఈసారి. సో బీ వెరీ కేర్ఫుల్. ఈ మరణ దూత ఎవరి ఇంటికైతే ఆ బ్లడ్ పైన ఇంకా ఇరువైపులా ఉండదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఫస్ట్ బోర్న్ సన్ ని చంపేస్తుంది. సో బీ వెరీ కేర్ఫుల్ అని చెప్తారు. అయితే ఇశ్రాయేలీయులందరూ భయపడతారు. అమ్మో, ఐగుప్తు దేశం మీద మరణ దూత వస్తుందంట, వీ హ్యావ్ టు ఒబే టు అవర్ గాడ్ అని దేవుని మాట వినాలా అని అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్కొక్క గొర్రె పిల్లని వాళ్ళు వధించారనమాట. బలిగా అర్పించి ఆ బ్లడ్ లో ఆ స్పెషల్ టైప్ ఆఫ్ చెట్టునే తీసుకొని రమ్మన్నాడు కదా, ఆ బుష్ నే తీసుకొని వచ్చి దాంట్లో ఆ గొర్రెపిల్ల రక్తంలో ముంచి డోర్ కి ఇరువైపులా వాళ్ళు పైన సైడ్ లో అంతా పూసి లోపలనే ఉండేవాళ్ళు అనమాట. అయితే ఎవ్రీబడి, ఆల్ ఇజ్రాయెలైట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. అయితే ఈ విషయము ఐగుప్తీయులకి తెలీదు. ఐగుప్తీయులందరూ ఏం చేస్తున్నారు పిచ్చి అని అనుకున్నారు. వాళ్ళని చూసి నవ్వుకున్నారు. తర్వాత ఇతను ఫారో దగ్గరికి వెళ్ళి మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు. చూడు, ఈ రోజు రాత్రికి నీకు ఒక మహా తెగులు రాబోతుంది, జాగ్రత్తగా ఉండు. నువ్వు మమ్మల్ని పంపించట్లేదు కదా, మాకు విడుదలని దయచేయట్లేదు కదా, నువ్వు మమ్మల్ని వెళ్ళిపోమనట్లేదు కదా మమ్మల్ని అందరినీ. ఎందుకంటే పిల్లలు, ఇశ్రాయేలీలు ఐగుప్తుల కన్నా ఎక్కువ మంది ఉన్నారనమాట. పాపులేషన్ ఇశ్రాయలైట్స్ ఎక్కువగా ఉన్నారు. అయితే మాకు పనిచేయడానికి వీళ్ళు ఉండాలి కదా అని ఎంతో క్రూయల్ గా ప్రవర్తించాడు. మాట అస్సలు వినలేదు ఫరో. అయితే ఈ రోజు మహాభయంకరమైన దినము అని ఇజ్రాయెలైట్స్ అందరూ కూడా చాలా భయభక్తులతోటి వాళ్ళు దేవుడు చెప్పిన మాట ఆ ద్వారబంధానికి డోర్ కి ఇరువైపులా గొర్రెపిల్ల రక్తాన్ని పెట్టేసి వాళ్ళు లోపల ఉన్నారనమాట. అయితే ఏమైంది తెలుసా పిల్లలు, ఆ రాత్రి అందరూ పడుకున్నాక మధ్యరాత్రిలో సైలెంట్ గా ఉన్నప్పుడు మరణదూత వచ్చింది. మరణదూత అంటే డెత్ ఏంజిల్ ఆఫ్ డెత్ అన్నమాట. ఆ దూత వచ్చి ప్రతి ఒక్కరింటి ముందు డన్ 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 అని వెళ్తుంది. వెళ్ళి చూస్తుంది, ఓ ఇంటి దగ్గర
లెట్ నో, ఐ షుడ్ నాట్ గో, నేను వెళ్ళొద్దు అనేసి అది దాటి వెళ్ళిపోతుంది. అన్ని ఇశ్రాయేలీలు ప్రతి గృహానికి ప్రతి ఇంటికి వాళ్ళు అలా పెట్టుకున్నారు కాబట్టి ఇశ్రాయేలీలు ఎవరిని కూడా టచ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఐగుప్తీయుల ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూసాడు, ఇంట్లో బ్లడ్ లేదు, ఈ ఇంటికి ఆ బ్లడ్ సింబల్ లేదు అని లోపలికి వెళ్ళి వాళ్ళ ఫస్ట్ బార్న్స్ అన్ని చంపేసింది అనమాట. ఫారో మొదలుకొని, ఫారో కూడా పెద్ద కింగ్ కదా, కింగ్ మొదలుకొని సర్వెంట్ వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో మరణదూత వెళ్ళి వాళ్ళ ఫస్ట్ బార్న్స్ అన్ని చంపేసింది పిల్లలు. అయితే ఉదయం అయింది, ఉదయాన్నే అందరూ రోధిస్తున్నారు ఐగుప్తీయులందరూ, ఓ మై సన్, ఓ గాడ్, ఏమైంది, నా కొడుకు చనిపోయాడు, అమ్మ మీ కొడుకు, నా కొడుకు చనిపోయినాడు అని కింగ్ కూడా చాలా బాధపడ్డాడు. కింగ్ కూడా చాలా, మై గాడ్, నా తర్వాత రాజుగా అవ్వాలి, నా తర్వాత ఫారోగా అవ్వాలి, నా కొడుకు కూడా చనిపోయాడు, అమ్మో ఈ ఇజ్రాయెలైట్స్ తోటి పెట్టుకోది, పిలవండి అతన్ని అని ఎంత గట్టిగా అరిచాడు. అరిస్తే వెంటనే సైనికులు గబగబా వెళ్ళి అతను బలంగా ఉన్నాడు కదా, అతన్ని గబగబా తీసుకొని వచ్చారు. అతనే ఎవరు తెలుసా పిల్లలు? మోజెస్. అతని పేరు మోజెస్. మోజెస్, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి మీ దేవుడు ఏం చేస్తున్నాడు? నా ఫస్ట్ బోన్స్ అన్ని తీసేసుకున్నాడా? మా ఐగుప్తీయులో అందరి పిల్లలు చనిపోయినారు. నో, మీరు వెంటనే వెళ్ళిపోండి అని చెప్పాడు. పిల్లలు వెళ్ళిపోండి, మీరు మీ మీ పిల్లల్ని, మీ పశువుల్ని, మీ అందరినీ, ముసలోళ్ళని అందరిని తీసుకొని వెళ్ళిపోండి, ఫస్ట్ వెళ్ళిపోండి అని చాలా బాధ అవుతుంది లోపల. కానీ కోపము ఒక పక్కన, బాధ ఒక పక్కన, అందరూ ఏడుస్తున్నారు. ఓ రాజా, ఏంది, ఎందుకు ఇట్లా చేసాం, వాళ్ళని వదిలేసేయండి అని ప్రజలు కూడా అంటున్నారు, ఐగుప్తీయులు కూడా వాళ్ళని వెళ్ళిపోమనండి, మా పిల్లలు చనిపోతున్నారు అని. ఎంతగా దుఃఖం కదా పిల్లలు, ఒక్కరు చనిపోతేనే మనకు చాలా బాధ అవుతుంది కదా. కానీ వాళ్ళు మాత్రము ప్రతి ఇంట్లో మరణ వార్తనే, ప్రతి ఇంట్లో మరణ వార్తనే. అయితే ఇజ్రాయెలైట్స్ కి మాత్రము మోషే వెళ్ళి గుడ్ న్యూస్ చెప్పాడు. హే ఇజ్రాయెలైట్స్, మనకు విడుదల దొరికింది, మనము వెళ్ళిపోబోతున్నాము, అందరూ సర్దుకోండి, మీ అన్ని ప్యాక్ చేసుకోండి, బట్టలు, మీ పశువుల్ని అన్ని ప్యాక్ చేసేసుకోండి అంటే అందరూ ప్రైజ్ ది లార్డ్ అని ఎంత హ్యాపీగా అన్ని గబగబా అన్ని కూడా ప్యాక్ చేసేసుకున్నారు పిల్లలు. అన్ని ప్యాక్ చేసేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. అందరికి బాయ్. ఐగుప్తీయులు, అమ్మ మీరు వెళ్ళండి, ఇదిగో మీ అమ్మ గోల్డ్ కావాలా మీకు, తీసుకోండి అని గోల్డ్ కూడా ఇచ్చేసారు వాళ్ళకి. మా గోల్డ్ తీసుకోండి, ఇది కూడా డబ్బులు కావాలా, మరి దారిలో పోవడానికి మీకు తిండి కావాలి కదా, ఇది కూడా తీసుకోండి అని అన్ని కట్టి వాళ్ళు కూడా ఇచ్చారు. ఫస్ట్ మీరు వెళ్ళిపోండి అమ్మా అని వాళ్ళని పంపించేశారనమాట. వీళ్ళందరూ దేవుని స్తుతిస్తా ఎంతో హ్యాపీగా వెళ్తున్నారు. అన్ని తీసుకొని వెళ్తున్నారు కదా పిల్లలు. అయితే దేవుడు వాళ్ళకి ఎంతగా కాపుదల ఉన్నదంటే, దేవుడు ఎంతగా వాళ్ళని కాపాడుతున్నాడు అంటే, పగలేమో ఎండ దెబ్బ తగలకుండా, చిన్నపిల్లలందరూ ముసలి వాళ్ళు ఉంటారు కదా, మరి ఎండ దెబ్బ తగలకుండా పగలేమో మేఘం స్తంభం లాగా ఉన్నాడంట. తర్వాత రాత్రికి మరి నడవడానికి వాళ్ళకి చీకటిగా ఉంటే ఎట్లా నడుస్తారు వాళ్ళు, ఎలా ఉంటారు కదా. అయితే రాత్రిలో అగ్నిస్తంభం లాగా వాళ్ళకి ఉన్నాడు. ఎంత సంతోషం కదా పిల్లలు. పగలు మేఘం స్తంభము, రాత్రి అగ్నిస్తంభం లాగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడు. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక రోజు ఏమైందంటే పెద్ద ఎర్ర సముద్రము వచ్చింది. ఎర్ర సముద్రం చూసేసరికి అమ్మో, ఇంకా మనము దీన్ని ఎలా దాటుతాము, మన దేశానికి మనము ఎలాగ వెళ్తాము అని చాలా మంది మోషే ఎక్కడికి తెచ్చావయ్యా మమ్మల్ని అని మోషే మీద గట్టిగా అరిసారంట పిల్లలు, ఇశ్రాయేలీలు కూడా. అయితే మోషే వెయిట్ డోంట్ షౌట్, మీరు అట్లా అరవద్దు, నేను దేవుణ్ణి అడుగుతాను, దేవా ఎర్ర సముద్రం వచ్చింది దేవా, ఎలాగ దేవా అని నేను అడుగుతాను, మీరు వెయిట్ చేయండి. దేవుడి మీద అలా సనగద్దు. దేవుడు మనల్ని స్వాతంత్రం ఇచ్చాడు, దేవుడు మనకు ఫారో నుంచి దేవుడు మనకు విడుదలను దయచేశాడు కదా, ఆగండి అని ఫారో దేవుని దగ్గర
మోషే ప్రార్థించినాడు, దేవా ఎర్ర సముద్రం వచ్చింది నాన్న, ఏం చేయాలి నేను, వాట్ ఐ షుడ్ డు అని అడిగాడు. ఈలోపు ఏమైంది తెలుసా పిల్లలు, ఐగుప్తు దేశంలో ఫారో ఉన్నాడు కదా, ఆయనకి దుర్బుద్ధి పుట్టింది, కుళ్ళు పుట్టింది. ఏంటి అందరు వెళ్ళిపోతే మనకు పనులు ఎవరు చేస్తారు, మన పిల్లలు ఎన్ని తెగుళ్ళు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, వెళ్ళిపోతున్నారా బాగా, వీళ్ళని అట్లా పంపించద్దు అంత ఈజీగా, కమాన్ టేక్ అవుట్ మై చారియట్స్, నా రథం తీయండి అని అందరూ బలశూరులందరినీ వాళ్ళ సైన్యంలో ఉంటున్న వాళ్ళందరినీ కూడా మంచి మంచి రథాలు, మంచి మంచి బలంగా క్యాప్టెన్స్ ని అందరినీ కూడా రండి మనము వాళ్ళని చేద్దాము, వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకొని తీసుకొని వద్దాము అని కిల్ ఆర్ క్యాప్చర్ అని అంటాడు. అంటే దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేయండి, లేక దొరికిన వాళ్ళని తీసుకొని వచ్చేద్దాం మనం రిటర్న్, మనకు పనులు చేయాలి కదా అని. ఎంత క్రూయల్ మైండ్ కదా పిల్లలు. అయితే అందరు కూడా పెద్ద పెద్ద మంచి మంచి రథాలు, మంచి మంచి అందరూ శూరులు, వీరులు, క్యాప్టెన్స్ అందరు కూడా బయలుదేరారు, గుర్రాలు వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు పిల్లలు, ఫాస్ట్ గా వెళ్తున్నారు. ఇక్కడేమో ఎర్ర సముద్రం వచ్చింది ఇశ్రాయేలుకి, వెరీ టెన్షన్ వాళ్ళకి. అటు చూస్తే వెనక్కి తిరిగి చూస్తే ఐగుప్తీయులు వస్తూ ఉన్నారు. అమ్మో బాబోయ్, ఐగుప్తీయులు వస్తున్నారు. మోసెస్ వాట్ ఆర్ యు డూయింగ్, ఏం చేస్తున్నావు, ఇక్కడేమో ఎర్ర సముద్రము, అక్కడేమో ఐగుప్తీయులు వచ్చేస్తున్నారు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తెచ్చేవా నువ్వు, ఏం చేస్తున్నావు అని నన్ను అందరూ అరుస్తున్నారు. మోషే మాత్రము సైలెంట్ గా ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఏం చేయాలి నేను, వీళ్ళు అరుస్తున్నారు, వెనక వాళ్ళు శత్రువులు వచ్చేస్తున్నారు, ముందేమో మాకు ఎర్ర సముద్రం ఉంది, దేవా సహాయం చేయి అని ప్రార్థించగా దేవుడు ఏం చెప్పాడు తెలుసా, మోసెస్ ఈ కర్రను సముద్రం మీద పెట్టు, ఇలా చాచు, అది డివైడ్ అయిపోతుంది, మీరందరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటే. అవునా, వావ్ అనుకున్నాడు మోసెస్. తర్వాత ఏం చేశాడు తెలుసా, తన కర్రను తీసి ఎర్ర సముద్రం మీద, సముద్రం అంటే సీ కదా పిల్లలు, పెద్దది కదా, అయితే ఆ సముద్రం మీద కర్రని ఇలా చాచాడు. అప్పుడు ఎర్ర సముద్రము ఈడ గోడల్లాగా నిల్చున్నాయి పిల్లలు, నీళ్ళన్నీ కూడా గోడల్లాగా నిల్చున్నాయి, డివైడ్ అయిపోయింది. అయితే ఆ మధ్యలో మొత్తం కూడా అంత తడిగా ఉంది కదా నీళ్ళంతా. అయితే ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా పిల్లలు, ఈ ఐగుప్తీయులందరూ వచ్చేస్తున్నారు, గబగబా వచ్చేస్తున్నారు. అయితే ఆ రాత్రి మాత్రము, ఆ రాత్రి అగ్ని స్తంభము వాళ్ళకి ఎదురుగా నిలిచినది, ఐగుప్తీయులకి వాళ్ళని ఎల్లనివ్వటం లేదు, ఎక్కడ చూసినా మంట పెద్ద అగ్ని స్తంభం లాగా వస్తుంది, వాళ్ళ రథాలను ముందుకు వెళ్ళనివ్వటం లేదు పిల్లలు. వాళ్ళు అక్కడే తనులాడుతూ ఉన్నారు, ఒక్కటే అంత ఆ రాత్రంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇటువైపు ఏమో ఇజ్రాయెలైట్స్ ఆ సముద్రం గుండా నడుచుకుంటా వెళ్ళాలి కదా, మరి అంత తడితడిగా బురదగా ఉంటది కదా. అయితే పెద్ద గాలి తూర్పు గాలి దేవుడు ఇచ్చినాడు. ఆ గాలితోటి బాగా ఆరిన నేలలాగా అయిపోయింది, మంచిగా ఆరిపోయింది. ఎంత చక్కగా ఆరిపోయిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అందరూ హ్యాపీగా బయలుదేరారు పిల్లలు. ఎంత ఆనందంగా పాటలు పాడుకుంటూ, అసలు అది వింత కదా పిల్లలు, గోడల్లాగా నీళ్లు నిలబడిపోవడము, ఆ నీళ్ళని చిన్నపిల్లలు అయితే అలా తాక్కుంటూ భలే ఉంది అనుకుంటా వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఫిషెస్ ఆడ వరకు వస్తున్నాయి, అట్లా టర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాయి, పెద్ద పెద్ద వేవ్స్ అలా వస్తున్నాయి, టర్న్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. చిన్నపిల్లలకి అయితే ఏదో ఇంకా వింత, అసలు ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఈ ఆశ్చర్యము తర్వాత ఎంత సంతోషము, వాళ్ళకి ఎంత హ్యాపీగా వాళ్ళు దాటుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఫరో అది తెల్లవారుజామున మరి అది అగ్నిస్తంభము పోయింది పిల్లలు. అప్పుడు ఫారో వాళ్ళని చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అందరూ కూడా దాటేసుకున్నారు పిల్లలు, ప్రజలందరూ కూడా దాటేసుకున్నారు. వీళ్ళు ఫారో రథం వేసుకొని ఎంత ఫాస్ట్ గా స్పీడ్ గా వెళ్తున్నాడు. మధ్యలోకి వచ్చారు, మిడిల్ ఆఫ్ ద సీ మధ్యలోకి ఫారో సైన్యం అంతా వచ్చేసరికి అటువైపుగా ఏం చేశాడు తెలుసా, మోసెస్ ఏం చేశాడు తెలుసా,
మళ్ళీ స్టిక్ తీసుకొని సముద్రం వైపు పెట్టాడు. సముద్రం వైపు పెట్టగానే అంత వాటర్ మళ్ళీ జాయిన్ అయిపోయింది పిల్లలు. సముద్రం మళ్ళీ కలిసిపోయింది. మిడిల్ ఆఫ్ ద సీలో మధ్యలో, సముద్రం మధ్యలో ఫారో సైన్యం అంతా కూడా, గుర్రాలు, రథాలు, వాళ్ళందరూ కూడా మునిగిపోయి చచ్చిపోయారు పిల్లలు. అయితే మోసెస్ ఇజ్రాయెలైట్స్ కి చెప్పారు, ఇది మనకు నిజమైన స్వాతంత్రం. ఇప్పుడు మనకు ఈ ఐగుప్తుల్ని ఇంకా మనం ఎన్నడూ కూడా చూడము. ఇంకా మనము మన కానాన్ దేశానికి హ్యాపీగా వెళ్ళిపోతాం. సో టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈ రోజు మనకు రక్షణ దినము, ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన దినము అని సంతోషంగా డిక్లేర్ చేశారు పిల్లలు. మరి అశ్విని అక్క చెప్పింది కదా క్రీస్తు మన కొరకు ఏం చేశాడని. మరి బైబిల్లో ఏం రాసి ఉంది అంటే గలతీయులకు రాసిన పత్రిక ఓపెన్ చేయండి అందరు బైబిల్స్. గలతీ 5వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మరి పిల్లలు మన మెమరీ వర్స్ మళ్ళీ ఒకసారి చదువుదామా? గలతీ 5:1. గలతీ 5:1. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గలతీ 5:1. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. పిల్లలు వచ్చేసింది కదా. మరి ఈ స్వాతంత్రం మనము సొంతం చేసుకోవాలి అంటే మనం ఒక చిన్న ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేద్దామా? అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, గొప్ప దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మేము చిన్న బిడ్డలమైన మేము నీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. మాకు కూడా ఈ స్వాతంత్రాన్ని దయచేయమని, పాపం నుండి విడుదల మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అశ్విని, నా దగ్గర కలర్ పేపర్ సీజర్ కూడా ఉంది. నీవేవి కలర్ పేపర్స్? కలర్ పేపర్ సీజర్స్ దేనికి? ఇది యాక్టివిటీ టైం. అయ్యో నేను మర్చిపోయా. పర్వాలేదు, నేను ఇస్తాను, తీసుకో. థ్యాంక్ యూ. పద యాక్టివిటీ టైం అయిపోతుంది. ఇప్పుడు మనం అక్క చెప్తున్న లెసన్ విన్నాం కదా, ఎంత మంచిగా ఉంది కదా. చాలా బాగుందక్క. ఎలా మోసెస్ అతన్ని స్టిక్ ఇట్లా పైన పట్టి ఇట్లా అన్నాడు, రెండు వైపుగా పాటైంది కదా. అంత మంచిగా ఉంది కదా. ఇప్పుడు అలాగే మనం ఒక చిన్న యాక్టివిటీ చేసుకున్నాం. ఇప్పుడు మనకి కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే కార్డ్బోర్డ్, క్రేయాన్స్, గ్లూ, టేప్, scissors, white papers, ఇంకా మోజెస్ అవుట్లైన్ ప్రింట్, ఇంకా స్కేల్. అయితే మరి ఇప్పుడు నా దగ్గర పేపర్ ఉంది. అయితే మనము దీన్ని ఇట్లా హాఫ్గా చేసి మనం కొంచెమే సైడ్ వదిలిపెట్టేస్తాం సరేనా పిల్లలు. అయితే మనము ఇట్లా హాఫ్గా పెట్టినప్పుడు మనము దీన్ని సిజర్స్తో కట్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? నా దగ్గర ఆల్రెడీ కట్ చేసినవి ఉన్నాయి. ఇదిగోండి. అయితే మరి ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానికి బ్లూ కలర్ చేసేస్తాం. కానీ మనం బ్లూ కలర్ ఎందుకు చేస్తున్నాం పిల్లలు? ఎందుకంటే సి బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి మనం అందుకే చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మన దగ్గర అశ్విన్ ఉంది. అశ్విన్, నువ్వు దీనికి బ్లూ కలర్ వేసేది. ఓకే అక్క. వావ్, ఎంత మంచిగా ఉంది కదా పిల్లలు. అయితే నా దగ్గర ఆల్రెడీ చేసినవి ఉన్నాయి పిల్లలు. ఇదిగోండి, నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను. మనకి ఇంకొక పేపర్ ఉంది కదా పిల్లలు. ఈ పేపర్ని మన దగ్గర అంకిత ఉంది. ఇప్పుడు అంకిత మరి దీనికి బ్రౌన్ కలర్ వేసేస్తుంది. కానీ బ్రౌన్ కలర్ ఎందుకు వేసుకున్నాం పిల్లలు? ఎందుకంటే ల్యాండ్ బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి. అయితే మన దగ్గర అంకిత ఉంది. అంకిత ఇప్పుడు బ్రౌన్ కలర్ వేసేస్తుంది. వావ్, ఎంత మంచిగా ఉంది కదా పిల్లలు.
అయితే నేను ఆల్రెడీ చేసేసి మీకోసం పెట్టేసాను. ఇప్పుడు మనము సీది కలర్ చేసేసాము, ఇంకా ల్యాండ్కి కూడా కలర్ చేసేసాం కదా. ఇప్పుడు మనకి మోజెస్ ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర మోజెస్ పిక్చర్ ఉంది. స్టీఫెన్, నీకు కలరింగ్ అంటే ఇష్టం కదా, మరి చేస్తావా? అయితే మన దగ్గర ఇప్పుడు స్టీఫెన్ ఉన్నాడు. ఇట్లా స్టీఫెన్ దీన్ని కలర్ చేసేస్తాడు. నా దగ్గర ఆల్రెడీ కలర్ చేసేసాను. ఇప్పుడు దీన్ని నిలిపెట్టాలి. ఇప్పుడు మరి నా దగ్గర కార్డ్బోర్డ్ కూడా ఉంది. మనము దీనికి ఇట్లా అంటించేసేసాం. నా దగ్గర గ్లూ ఉంది. ఇప్పుడు దీన్ని గ్లూ అంటించేసేసాను. ఇదిగోండి పిల్లలు, నేను ఆల్రెడీ చేశాను. మనము ఇప్పుడు దీన్ని కార్డ్బోర్డ్ ఉంది కదా, దీనికి మనము పేస్ట్ చేసేసాం. ఇప్పుడు మనకి సిజర్స్ ఉంది కదా పిల్లలు, అయితే దీనికి కట్ చేసేసాం అవుట్లైన్. ఇదండి పిల్లలు, మన మోజెస్ రెడీ. అయితే కానీ ఇప్పుడు మోజెస్ ఇట్లా నిలబడాలి కదా పిల్లలు. అయితే మన దగ్గర చిన్న కార్డ్బోర్డ్ ఉంది. అయితే ఇప్పుడు ఆ కార్డ్బోర్డ్ని ఇట్లా వెనకాల పేస్ట్ చేసేసారు పిల్లలు. అయితే ఇప్పుడు ఇట్లా పెట్టేసింది పిల్లలు. అయితే మన దగ్గర ఇప్పుడు మిగిలిపోయిన ఈ పేపర్ గుర్తుందా మీకు? ఆ పేపర్ని మనం మిగిలి పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని మిడిల్లో ఇట్లా చేసేసి మనం ఇట్లా స్కేల్ మిడిల్లో పెట్టేసి ఇట్లా చింపేసేది. అయితే మన దగ్గర ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. అయితే మన దగ్గర ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా పిల్లలు, ఈ ల్యాండ్ కూడా ఉంది కదా పిల్లలు, గుర్తుందా? మనం దీన్ని ఇట్లా హాఫ్గా చేసేస్తాం పిల్లలు. ఇట్లా హాఫ్గా చేసేసే ముందు మన దగ్గర స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, మనం దీనికి వెనకాల ఇక్కడ పెట్టేసి అంటి చేస్తాం పిల్లలు. ఈ గ్లూ ఉంది కదా పిల్లలు, మనం ఇప్పుడు దాన్ని అంటించేసేస్తాం. మనము ఇప్పుడు ఇక్కడ గ్లూ పెట్టేసి మనం ఇక్కడ అంటించేస్తాం పిల్లలు ఇట్లా. సరేనా పిల్లలు? అయితే మనం ఫుల్గా అతికించకండి, నుండి హాఫ్గానే అతికించండి. ఇప్పుడు ఇట్లా హాఫ్గా చేసేసి ఇట్లా పెట్టేసాం. సరేనా పిల్లలు? ఇవి బయటికే ఉండాలి పిల్లలు, లోపలికి వచ్చి పిల్లలు. మళ్ళీ టేప్ని ఇటు సైడ్ అతికించకండి పిల్లలు, ఓన్లీ బయట సైడే అతికించండి. టిఫిన్ నాకు టేప్ ఏమో అశ్విన్ నువ్వు ఇట్లా పట్టుకో. ఇది కూడా సేమే చేయండి పిల్లలు. అయితే మరి దీన్ని ఇది ఉంది కదా పిల్లలు, దానికి అతికించకండి, ఓన్లీ ఇటు సైడే అతికించండి పిల్లలు. మిగిలిన టేప్ని ఇట్లా వెనకాల అంటించేసింది. మనకి బయటికి వచ్చింది కదా పిల్లలు, అయితే మరి దీన్ని ఇట్లా కట్ చేసేసింది పిల్లలు. నాకు ఇంకొక టేప్ తీసింది, ఈ టేప్ని ఇక్కడ పెడతాను. నేను చెప్పాను కదా పిల్లలు, మిగిలిన టేప్ని వెనకాలకి పెట్టేసింది పిల్లలు. ఇట్లా బయటికి వచ్చిన టేప్ని సిజర్స్తో కట్ చేసేసింది పిల్లలు. మరి ఇంకొక సైడ్ కూడా అలాగే చేయండి. అయితే పిల్లలు ఇప్పుడు మన రెడ్సీ రెడీ, ఇంకా మోజెస్ కూడా రెడీ. ఇప్పుడు అమూల్య ఇంకా అంకిత మోజెస్ ఎలా సీని 2 సైజ్గా డివైడ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మనకి చూపిస్తారు. చూడండి పిల్లలు ఎంత మంచిగా డివైడ్ అవుతున్నారు. ల్యాండ్
ఎంత మంచిగా ఉంది కదా పిల్లలు. ఇప్పుడు మనం యాక్టివిటీ చేసుకున్నాం కదా, నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చిందక్క. అయితే మరి మీరు ఇంటికి వెళ్ళాక చేస్తారా? తప్పకుండా చేస్తామక్క. ఓకే, బాయ్. బల్లె 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 నువ్వేంటి బల్లె బల్లె అని ఎగురుకుంటా వస్తున్నావు? ఈ రోజు మన మధ్యలోకి బల్లె బల్లె ఆంటీ రాబోతున్నారు. అవునా ఫ్రెండ్స్, ఈ రోజు మన మధ్యలోకి ఒక బల్లె బల్లె ఆంటీ రాబోతున్నారంట. అందరం ఆంటీని వెల్కమ్ చేద్దామా? ఓకే మరి పదండి. హలో ఆంటీ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థాంక్యూ. సేమ్ టు యు. ఎట్లా వచ్చినారు మా మీరు పిల్లలు? మిమ్మల్ని సడన్ సర్ప్రైజ్ చేద్దామని వచ్చినాం ఆంటీ. అవునా? ఓ సో స్వీట్ ఆఫ్ యు మై చిల్డ్రన్. వెరీ గుడ్ మా. మంచి మంచి పిల్లలు, మంచి మంచి ఆంటీ, బుజ్జి బుజ్జి పిల్లలు, బుజ్జి బుజ్జి ఆంటీ, భలే భలే పిల్లలు, భలే భలే ఆంటీ, అల్లరి అల్లరి పిల్లలు, అల్లరి అల్లరి ఆంటీ, భలే భలే ఆంటీ. అయితే మీకు ప్రైజ్ వద్దా? కావాలంటీ. మరి ఇట్లా అల్లరి చేసినారంటే నేను మీకు ప్రైజ్లే ఇవ్వను. అల్లరి చెయ్యమంటీ. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మరి ఇప్పుడు మీ సెల్ ఫోన్స్ తో రెడీగా ఉన్నారా ఇప్పుడు ప్రోగ్రామ్? రెడీగా ఉన్నానంటీ. ఓకే ఓకే, కమన్ కమన్ గెట్ రెడీ. మరి సెల్ ఫోన్స్ అన్ని రెడీగా పెట్టుకొని ఉండండి. ఓకే చిల్డ్రన్, మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము, క్విజ్ ప్రోగ్రామ్. మీ అందరూ మీ సెల్ ఫోన్స్ తో రెడీగా ఉన్నారా? నేను ఒక 5 క్వశ్చన్స్ మీకు ఇస్తాను. మీరు వెంటనే టప్పి 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 మన వాట్సాప్లో నాకు జవాబులు పంపించాలి. అప్పుడు ఎవరు ఫస్ట్ పంపిస్తారో 5 ప్రశ్నలకు ఎవరైతే ఒకే ఫోన్లో నుంచి డిఫరెంట్ ఫోన్స్ నుంచి రాకూడదు, మరి అన్నీ ఒకే ఫోన్లో నుంచి మీరు ఎప్పుడైతే పంపిస్తారో ఎవరు ఫస్ట్ వస్తాయో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు, మంచి ప్రైజులు ఎక్కడికి వస్తాయి తెలుసా? నేరుగా మీ ఇంట్లోకే వచ్చేస్తాయి. బాక్స్ పార్సల్ వస్తాయని మీరు హ్యాపీగా అందుకోవచ్చు. రెడీగా ఉన్నారా మరి? ఓకే కమా, అందరు రెడీగా పెట్టుకోండి ఫోన్స్. జవాబులు మీరు ఎవరికి పంపిస్తారు తెలుసా? నేను ఒక 2 నంబర్లు చెప్తాను, గబగబ నోట్ చేసుకోండి మరి. ఓకే, 9989128906. ఇంకోసారి చెప్పనా? 9989128906 ఒక నంబర్. ఇంకొక నంబర్ నోట్ చేసుకోండి, 8374749168. వన్స్ అగైన్ 8374749168. ఈ నంబర్స్ కు విత్ పోస్టల్ అడ్రస్ మర్చిపోకూడదు. మీకు గిఫ్ట్స్ రావాలి కదా, మరి మీరు ఎక్కడ ఉంటారు, మీ పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్, మీ ఇంటి అడ్రస్ మాకు టైప్ చేసి పంపిస్తే మీ అడ్రస్ కు బహుమతులన్నీ పంపించగలము. ఓకేనా మరి? రెడీ? ఆర్ యు రెడీ? ఓ yes. ప్రశ్నలు చెప్పబోతున్నాను మరి. ఓకే రైట్. 5 క్వశ్చన్స్ ఒకే ఫోన్లో నుంచి రావాలి, డిఫరెంట్ గా రాకూడదు. ఎవరు ఫస్ట్ వస్తుందో వాళ్ళని మాత్రమే తీసుకుంటాము. మీరు లేట్గా పంపిస్తే డిస్క్వాలిఫై అయిపోతారు మరి. ఓకే రైట్. క్వశ్చన్స్ నోట్ చేసుకుంటారా? నోట్ చేసుకోండి. ఓకే, మనకు ఫస్ట్ క్వశ్చన్, మనకు ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా, స్వాతంత్ర దినం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? మరోసారి ప్రశ్న, మనకు స్వాతంత్ర దినోత్సవం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము? ఓకే, రెండవ క్వశ్చన్, హూ వాజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్? మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సెకండ్ క్వశ్చన్ మళ్ళా రిపీట్ చేస్తున్నాను, మన ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఓకే రైట్. థర్డ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి పిల్లలు. నేను ఒక నాయకుడు ఉన్నాడు, మంచి నాయకుడు. ఆయన ఏమన్నారు తెలుసా? నేనును నా ఇంటి వారును
యెహోవానే సేవించెదము అని ఒక ఆయన అన్నారు, ఒక నాయకుడు అన్నారు. ఆ నాయకుని పేరేంటో చెప్పాలి. ఓకే, థర్డ్ క్వశ్చన్ మరొకసారి చెప్పనా? ఓకే, ఒక నాయకుడు అన్నారు ఇలాగా, ఏమని? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని ఒక ఆయన అన్నారు. ఆయన ఎవరో చెప్పగలరా? వెరీ గుడ్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, జాగ్రత్తగా వింటున్నారా పిల్లలు? రెడీగా పెట్టుకోండి. ఓకే, 4వ క్వశ్చన్ ఏంటంటే, గాడ్ లీడర్, దైవికమైన నాయకునికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి అంటే లక్షణాలు? ఎనీ 5 ఇంకా ఎక్కువ కూడా చెప్పొచ్చు. 5 జవాబులు మాత్రం ఖచ్చితంగా రావాలి. ఇవి గాడ్లీ లీడర్ క్వాలిటీస్ ఏంటి, అవి ఏవి? ఒక 5 టైప్ చేసి పంపించేసేయండి. ఓకే ఓకే. 5th క్వశ్చన్, మన జాతీయ పక్షి, మన జాతీయ జంతువు, మన జాతీయ చెట్టు, ఈ 3 నేషనల్ బర్డ్, నేషనల్ యానిమల్, నేషనల్ ట్రీ, ఈ 3 కలిసి ఒక జవాబుగా టైప్ చేసి పంపించాలి. ఆర్ యు రెడీ? అర్థమైనాయి కదా క్వశ్చన్స్? ఓకే, మళ్ళీ వాయిస్ రికార్డింగ్ అదంతా లేదు, టైప్ చేసి టప్పి 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 అని మాకు పంపించేసేయండి. ప్రైజెస్ నేరుగా మీ ఇంటికి వస్తాయి. ఓకేనా చిల్డ్రన్? అంకిత, నీ దగ్గర బొమ్మలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి మాట్లాడతాయా? అవి మాట్లాడవే. నీ బొమ్మను ఎంత పట్టుకొని మాట్లాడు మాట్లాడు అన్న కూడా మాట్లాడాయి. మరి కిడ్స్ క్లబ్ లో ఎందుకు మాట్లాడతాయి బొమ్మలు? ఆ బొమ్మలు కిడ్స్ క్లబ్ లో మాత్రమే మాట్లాడతాయంట. అది లతాంటి ట్రైనింగ్ అంట. అవునా? మనందరం పప్పెట్ షో చూద్దామా మరి? ఓకే, చూద్దాం. నా బంగారు ఫోను, నా ముద్దుల ఫోను, నా బంగారు ఫోను మేరీ దిల్ లూట్ గయి. హలో డున్ను, ఏంటి దిల్లు లూట్ గయి అని పనబడుతున్నావు? ఎవరు నీ దిల్లు అంత లుటాయించుకోపోయింది? అబ్బా ఈమె కరెక్ట్ టైంకు దిగిపోతుందబ్బా. వస్తూనే పట్టుకుంటుంది, ఇలా ఉండు అలా ఉండు అని కరెక్ట్ టైంకి వచ్చి ఊడిపడుతుందబ్బా. డున్ను, ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? హాయ్ డార్లక్క, ఏం లేదక్క, ఏం కొనుక్కోట్లేదక్క. లేదు డున్ను, రాగానే ప్రేజలాడు ఎవరు చెప్పేది? ఎవరు విష్ చేసేది అసలు? అక్క, అడిగి మరి చెప్పించుకుంటారా ఎవరన్నా? ఇష్టంగా చెప్పాలి కానీ. అయ్యో కాదు డున్ను, మరి నువ్వు విష్ చేయలేదే? నీకు తెలియదేమో అని నేర్పిస్తున్నాను నీకు. అబ్బా అట్లా కాదక్క, ఇష్టంగా చూడగానే చెప్తానక్క. ఓకే ఓకే డున్ను, వెరీ గుడ్. అవును, మొత్తానికి దిల్లు లూట్ గై అని పాట పాడుతున్నావు కదా, ఏంటి విశేషం అసలు? అబ్బా ఎవరో కాదక్క, లూటీ చేసింది నా ఫోను, నా మనసునే లూటీ చేసేసిందక్క. ఏంటి నీలోనా? అవునక్క. ఎలా? మరి అది మీకు అర్థం కాదులేక, మా జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు. అవునక్క. అదంతా కాదు కానీ అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? కిడ్స్ క్లబ్ జరుగుతుంది. కిడ్స్ క్లబ్ జరుగుతున్న టైంలో నువ్వు అక్కడ ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? ఓ, అది కూడా ఆన్లైన్ క్లబ్ కదక్క? ఓ అవునక్క అవునక్క. కానీ మాకు ఈరోజు ఫ్రీడమ్ వచ్చిందక్క, ఎంజాయ్ చేస్తున్నానక్క. ఫ్రీడమా? మనకు ఫ్రీడమ్ ఎప్పుడో వచ్చిందే, ఇప్పుడేంటి స్పెషల్ గా? అబ్బా మాయా, బాన్నారు మాయా? మామయ్య? ఎవరు మామయ్య? మీ మామయ్య ఇక్కడికి ఎందుకు వస్తారు? అదిగో అక్కడ ఉన్నారు మా ప్రసన్న మామయ్య. ఏంటి ప్రసన్న అంకుల్ నీకు తెలుసా? మా మామయ్య, మా మామ సుజాత అత్తయ్య. బాగున్నారా సుజాత అత్తయ్య? ఆహా, అయితే మీ అత్త మామయ్య మీకు బాగా తెలుసు అన్నమాట. అయితే మరి ఏమంటుంది మీ అత్తమ్మ? అత్తయ్య అంటుంది, రారా అల్లుడు బొంచేసిపోదు రారా అంటుంది. ఆహా, మీ మామయ్య ఏమంటున్నాడు? మామయ్య ఎప్పుడు పోతావురా అంటాడు. అవునా? అవునక్క. సరే కానీ మొత్తానికి కొత్తగా ఫ్రీడమ్ వచ్చింది, అది వచ్చింది అంటున్నావుగా, ఏంటబ్బా నీ ఫ్రీడమ్ కొత్త కథ చెప్పు నీది. అక్క
ఆ ఫ్రీడమ్ కాదక్క, ఎప్పుడో వచ్చిన ఫ్రీడము. గాంధీ తాత మన రాజకీయాలు లీడర్స్ తెచ్చిన ఫ్రీడమ్ కాదక్క, ఇది ఫోన్ ఫ్రీడమ్ అక్క. ఫోన్ ఫ్రీడమా? అవును. ఎలా అబ్బా చెప్పు నాకు. ఎలా అంటే అక్క, నీకు ఇంకా తెలీదా? మా టీచర్స్ మా పేరెంట్స్ ఆన్లైన్ లో క్లాసెస్ అంటున్నారు. అవును, ఇప్పుడు అందరికి ఆన్లైన్ లోనే కదా క్లాసెస్. అవును, అయితే ఆన్లైన్ ట్యూషన్స్ కోచింగ్స్ అంటున్నారు కదక్క. అయితే మా చేతిలో ఆహాహా ఈ స్మార్ట్ ఫోన్ ఉంచారక్క, ఇంటర్నెట్ ఫుల్గా వేసి ఇచ్చారక్క. ఇంకా మాకు పండగే పండగ. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నీకు ఇచ్చిన ఈ ఫ్రీడాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకుంటున్నావు కదా. అక్క లేదక్క, క్లాసెస్ కొంచెం సేపే, అయితే దాంట్లో టైం పాస్ కోసం పబ్జి గేమ్స్, మంచి వీడియో గేమ్స్, ఓ టైం పోయేదే తెలియదక్క, ఎంత బాగుంటుందో. లేదు నువ్వు చేసేది తప్పు, జాగ్రత్త. అక్క అక్క, ఇదేమన్నా పాపమా? ఇదేమన్నా నేరమా అక్క? అవును, స్టార్ట్. నువ్వు చేసేది తప్ప నేరమా అని అడుగుతున్నావు కదా. తప్పేడు, నువ్వు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. పిల్లలు మీరే చెప్పండి, మనకిచ్చిన ఫ్రీడాన్ని మిస్యూజ్ చేసుకోవడం తప్ప కాదా? తప్పే కదా. నువ్వు చూసావా, పిల్లలు కూడా చెప్తున్నారు మనకి ఇచ్చిన ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకోవద్దు అని. అవునా ఫ్రెండ్స్, అసలు ఫోన్ లో ఎంత జాలీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాదా? నో. సరే కానీ ఈ విశేషాలన్నీ పక్కన పెట్టేసే కానీ ఇప్పుడు ఏంటంటే మన కిడ్స్ క్లబ్ కదా, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్ళి కిడ్స్ క్లబ్ చూడడం స్టార్ట్ చేసేసే, ఓకేనా? అక్క అక్క, ముందు ఇది తెలిస్తే కదక్క, మేమంటే ఇట్లా క్లాసెస్ అని గేమ్స్ అని ఆడుకుంటున్నాం అక్క. మా కథ పక్కన పెడితే మా సిస్టర్స్, మా బ్రదర్స్, మా పేరెంట్స్, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అందరూ వీళ్ళు ఒక వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, టిక్ టాక్లు, అసలు ఎంత టైం అంతా దాని ముందరే స్పెండ్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారక్క మరి? నువ్వు ఎవరైనా సరే, పెద్ద వాళ్ళైనా సరే, చిన్న వాళ్ళైనా సరే, అదే తప్పు. తప్పే నువ్వు అదే తప్పు చేస్తున్నారు అక్క అందరూ. అవును, అందరూ తప్పు చేస్తున్నారు. మనం ఫోన్ కి బానిస అవ్వద్దు, ఓకేనా? ఓ అట్లనా అక్క, ఇప్పుడు ఏమంటావు అక్క? నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు తీసుకొని పోయి ఆన్లైన్ లో క్లాసెస్ లో కూర్చోవాలి, ఆన్లైన్ క్లబ్ లో కూర్చోవాలి, అంతే కదక్క? అంతే. ఓకే అక్క, అయితే ఇప్పుడే ఫ్రెండ్స్ ని పిలుచుకొని పోయి ఆన్లైన్ లో కూర్చోవడమే బెటర్ అక్క. నీ దగ్గర ఉండడం కంటే అక్కడ పోయి కూర్చోవడం ఎంతో బెటర్ అక్క. వస్తాం అక్క. అయితే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళి కూర్చొని లెసన్స్ అన్ని వినాలని అక్క చెప్తున్నా. మా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొస్తాను. బాయ్ బాయ్. ఓకే, డున్ను మరి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్ళి కిడ్స్ క్లబ్ చూసి అప్పుడన్నా కొంచెం మారువంతు పొందుతాడేమో చూద్దామా ఫ్రెండ్స్ మనందరము. సో పిల్లలు, ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేసుకున్నాం మనందరం కలిసి. ఇంకా మంచి కొరియోగ్రఫీ విన్నాం కదా, ఇంకొక సూపర్ లెసన్ కూడా మనం విన్నాం కదా పిల్లలు. ఇంకా మన స్పెషల్ ఫ్రెండ్ డున్నుతో కూడా మనం మాట్లాడేసాం. ఎవరబ్బా? హనీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే హనీ. చాలా రోజులైంది నేను చూసి. అవునక్క, ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కదా, సో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానక్క. అవును, నీకు ఈ పాట మొత్తం వస్తుందా? అక్క ఎంత బాగా వస్తుంది అనుకున్నావు, చాలా బాగా పాడతాను నేను. అక్క మరి నేను అక్క పాడాలట ఈ పాట. పాడు. అయితే ఒక్కదాన్ని పాడేదానికంటే అక్క ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు కదక్క, ఖమ్మం ఫ్రెండ్స్, విజయవాడ ఫ్రెండ్స్, కర్నూలు ఫ్రెండ్స్, హైదరాబాద్ అందరూ కలిసి నిలబడి పాడతామక్క. నిలబడి సెల్యూట్ చేస్తూ పాడతామక్క. ఓకే, అయితే పిల్లలు హనీ మీతో పాట పాడుతుందంట, అందరం నిల్చుందామా మరి? ఓకే హనీ, పాడు హనీ. అక్క పాడతాను. రెడీ 1 2 3. सारा से अच्छा हिंदू सिता हमारा हमारा सारा
మంచి గొంతుందా నీకు అని నాకు ఎప్పుడు తెలియదే. చాలా బాగా నేషనల్ అంతా కూడా పడతానక్క, అంత బాగా పడతాను. వావ్, రియలీ వెరీ నైస్. చెప్పు అక్క. మరి అర్జెంట్ ఒక ఫోన్ వస్తుంది, నాకు ఒక్క నిమిషం అక్క. ఓకే ఓకే. వైబ్రేషన్ లో పెట్టుకున్నాను. హలో, ఈ టైంలో ఎవరబ్బా ఇప్పుడు ఫోన్ ఎవరు? ఇష్యూ హనీ 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 ఏమైంది? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏ హనీ, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. అయ్యో, ఏం కాదు, నేనే కదా, మీ ఫ్రెండ్సే కదా, చెప్పు. ఫోన్ చూసినప్పుడు అంతా నాకు ఎంత ఏడుపు వస్తుంది. ఫోన్ చూస్తే ఏడుపు వస్తుందా? ఫోన్ చూస్తే ఎందుకు ఏడుపు వస్తుంది అని నీకు? నేను ఫోన్ చూసినప్పుడు అంతా నేనెందుకు స్మార్ట్ ఫోన్ లాగా అవ్వలేదు అని స్మార్ట్ ఫోన్ హనీ, నువ్వు ఒక స్మార్ట్ ఫోన్ కాదని చెప్పి ఏడుస్తున్నావా? ఎందుకంటే అసలు స్మార్ట్ ఫోన్ గా అవ్వాలంటే నాకు చాలా ఇష్టం అక్క. చూశాను, పోలీస్ అంటే ఇష్టము, టీచర్ అంటే ఇష్టం, కానీ స్మార్ట్ ఫోన్ ఏంటబ్బా? దానికోసమా? అక్క, నీకు తెలియదు అక్క, అసలు నేనే స్మార్ట్ ఫోన్ అంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసు అక్క. నువ్వు ఒక స్మార్ట్ ఫోన్ అయితే హ్యాపీగా ఉంటావా హనీ? అవునక్క. అక్క, నేను చెప్తానక్క, మరి మా పేరెంట్స్ ఎనీ టైం ఫోన్ మీదే ఉంటారక్క. అయ్యో, బిజీగా ఉంటారేమో. లేదక్క, లేదు. నేను ఎంత ఏడుస్తున్నా పట్టించుకోరు, కానీ ఫోన్ మాత్రం ఒక్కసారి ఇవ్వగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తీసుకొని అటెండ్ అవుతారు. నేను మాత్రం లేదు హనీ, మీ మమ్మీ డాడీకి నువ్వంటే చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం తెలుసా? ఇష్టం అక్క. మరి నేను వాళ్ళతో ఆడుకోవాలనుకుంటాను అక్క. గప్ప పరిగెత్తుకుంటూ ఆఫీస్ నుంచి డాడీ ఇంటికి రాగానే మెడ చుట్టూ చేసి డాడీతో ఆడుకోవాలనుకుంటాను. కానీ డాడీ ఏమంటారు, మా బిజీ ఉన్నాను, పో నా పక్కకు అని నన్ను నెట్టేస్తారు. ఇట్లా నెట్టేస్తారు అక్క. నేనేం నెట్టేయలే. నాకు తెలుసు నువ్వే కాదు, చాలా మంది పిల్లలు ఇట్లా బాధపడుతున్నారేమో మమ్మీ డాడీ పట్టించుకోవటం లేరని. కానీ హనీ, ఇంకా పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ మమ్మీ డాడీ మిమ్మల్ని లవ్ చేసినంత ఎవ్వరు లవ్ చేయలేరు. విను, దానికంటే ఎక్కువ మిమ్మల్ని ఎవరు ఎక్కువ లవ్ చేస్తున్నారు తెలుసా? యేసయ్య మిమ్మల్ని ప్రేమించినట్టు ఎవ్వరు ప్రేమించలేరు. అర్థమవుతుందా నీకు? నన్ను పట్టించుకోకుండా ఉన్నాడా యేసయ్య? ఎనీటైం నా మీద అటెన్షన్ ఉంటుందా యేసయ్య దృష్టి? యేసయ్య కళ్ళు ఎప్పుడు నీ మీద, మన ప్రతి ఒక్కరి మీద ఉంటదంట తెలుసా అసలు? అక్క, మా సిస్టర్ బ్రదర్ కూడా ఉన్నారు అక్క, వాళ్ళు కూడా అంతే. ఎనీ టైం టిక్ టాక్ లని ఎప్పుడు ఫోన్స్ తోనే ఉంటారు అక్క. సో మా టీచర్ అడిగినా, మా సండే స్కూల్ ఆంటీ అడిగినా, ఐ వాంట్ బికమ్ ఏ స్మార్ట్ ఫోన్ అన్న దేనికి వచ్చేసాను. అందుకే ఫోన్ చూసినప్పుడు అంతా నాకు స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అక్క. అవును, కానీ నీవు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిన్ను యేసయ్య చూసుకున్నంత, యేసయ్య నిన్ను ప్రేమించినంత ఎవ్వరూ ప్రేమించరు. మమ్మీ డాడీ బిజీగా ఉన్నారేమో అంతే, లేదంటే వాళ్ళకి నువ్వు అంటే చాలా చాలా ఇష్టం. కానీ నిన్ను ఒక ప్రశ్న అడగబోతున్నాను నేను ఇప్పుడు. మరి నువ్వు యేసయ్య టైం ఇస్తున్నావా? అక్క, యేసయ్యకు టైం ఇవ్వడం అంటే ఏంటక్క? నువ్వు యేసయ్య నీ మీద దృష్టి పెట్టి నీకు టైం ఇచ్చి నీకు ప్రేమ ఇచ్చి నిన్ను బాగా చూసుకుంటున్నావు. నువ్వు యేసయ్యతో కూడా మాట్లాడాలి కదా మరి. అయ్యో, నాకు చాలా ఇష్టం అక్క. నాకు ఎవరైనా మాట్లాడితే నాకు ఎంత ఇష్టం అవుతుందో అక్క. పిల్లలు మీరు కూడా మరి పొద్దున్న లేయంగానే మీరు డివోషన్ చేసుకుంటున్నారా? డివోషన్ అంటే ఏంటి? పొద్దున లేవంగానే మీ బైబిల్ చదువుకొని దేవునితో ప్రార్థన చేసి మాట్లాడడం అన్నమాట. అక్క, ఇంక మీదట యేసు ప్రభు యేసయ్య ఫస్ట్ నేను బైబిల్
ప్రేయర్ లేకుండా ఎంతో మంది చేస్తుండొచ్చు. కానీ మార్నింగ్ లేయంగానే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి ఏం చేస్తారు? అక్క యేసయ్యతోనే టైం స్పెండ్ చేసి దేవునితోనే మాట్లాడుకుంటానక్క. వావ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనందరం ఒక చిన్న తీర్మానం తీసుకుందామా? అక్క యేసయ్యకు ప్రార్థన చేస్తే నేను మా మమ్మీ డాడీ బాగా నన్ను లవ్వింగ్ చూసుకుంటారా అక్క? ఎందుకు ఖచ్చితంగా చూసుకుంటారు. అవునా? అయితే అక్క ఒక ప్రార్థన చేస్తామా మన ఇద్దరం కలిసి? ఓకే, ప్రార్థన చేద్దాం. దానికంటే ముందు మరి పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లలు మేబీ బాధపడుతున్నారేమో, మీరు వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారు, మేబీ కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. సో మీ పిల్లలను కూడా కొంచెం పట్టించుకోండి. ఇంకా మీ అందరికీ మంచి మెసేజ్ ఏంటంటే మీ ఫోన్ని మిస్యూజ్ చేయకండి. దీనికంటే ముందు మనం ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. నాతో పాటు వెనకాల ప్రార్థన చెప్తారా? మరి నువ్వు కూడా చెప్తావా? అని తప్పకుండా చెప్తానక్క. ప్రార్థన అన్నప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి, మోకరించాలి. ఓకే, వెరీ గుడ్. కళ్ళు మూసుకొని చేతులు జోడిద్దామా? పిల్లలు మీరు కూడా. ఓకే ఓకే. యేసయ్యా, యేసయ్యా నువ్వు నువ్వు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. నా జీవితంలో నాకు ఎంత మంచి పేరెంట్స్ ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసయ్యా, వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు. నేను కూడా వాళ్ళకి అంతే ప్రేమ ఇచ్చేలాగున సహాయం చేయి. వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేయకుండా సహాయం చేయి. యేసయ్యా, మరి నేను కూడా నా ఫోన్ ని పక్కన పెట్టి మీతో సమయం గడుపుతానని మాటిస్తున్నాను దేవా. రేపటి నుంచి రోజు పొద్దున ఫస్ట్ నీతోటే మాట్లాడతాను యేసయ్యా. థ్యాంక్ యూ నన్ను ఎప్పుడు చూసుకుంటున్నందుకు. ఐ లవ్ యూ జీసస్. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వావ్, వెరీ గుడ్. అయితే హనీ, రేపటి నుంచి నువ్వు కూడా బాధపడే అవసరమే లేదు. ఎందుకంటే నీకోసం ఎవరున్నారు? ఫ్రెండ్స్, పిల్లలు, మీకు కూడా యేసయ్య ఉన్నాడు. ఓకేనా? ఏ బాధ వచ్చినా ఎవరు పట్టించుకోలేదు అని అనిపించినప్పటికీ కూడా మీకోసం యేసయ్య ఉన్నాడు. ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లలు. అయితే మనం ఈరోజు నేర్చుకున్న విషయం ఏంటంటే డోంట్ మిస్యూజ్ యువర్ ఫ్రీడమ్. అంటే మనల్ని ప్రేమించి మనకి ఎంతో సమయాన్ని ఇచ్చి మన మీద నమ్మకంతో ఎంతో మనకు ఫోన్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ మనం ఇచ్చిన దాన్ని ఎంత మంచి వేలో అంటే రైట్ వేలో యూజ్ చేస్తామో అది ఒక లెక్క ఉంటుంది అనమాట. అయితే డున్ను కూడా మరి ఈ కిడ్స్ క్లబ్ విని మారుమూజు పొందాడని నేను అనుకుంటున్నాను పిల్లలు. అయితే రేపటి నుంచి మార్నింగ్ మీరు ఫస్ట్ లేవగానే యేసయ్యతో మాట్లాడండి. డోంట్ మిస్యూజ్ యువర్ ఫ్రీడమ్. ఎంత హ్యాపీగా ఉందక యేసయ్య హృదయంలోకి వస్తే ఇంత హ్యాపీగా ఉంటుందా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ అక్క. ఇంకా మీదట ఇది సెల్ ఫోన్ ఎంత మటుకు యూజ్ చేయాలంటే చేస్తానక్క. ఇది హెడ్ ఫోన్ అని అందరికి చెప్తానక్క. మిస్యూజ్ చేయకుండా చేసి అందరికి చెప్పేసేస్తానక్క. ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి డున్ను కూడా బాయ్ చెప్పేద్దాం. మీ ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పేసి మనం నెక్స్ట్ క్లబ్ లో కలుద్దాం మళ్ళీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అక్క బాయ్ అక్క. బాయ్ హనీ, బాయ్. సో పిల్లలు, మరి ఈరోజు ఎపిసోడ్ మీరు ఎంతో బాగా విన్నారు అండ్ ఎన్నో కొత్త విషయాలు కూడా నేర్చుకున్నారు కదా. ఓకే పిల్లలు, మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్. నీకు విషయం చెప్పాలక్క. చెప్పుడు, నువ్వేమైంది? ఆన్లైన్ క్లబ్ కు వెళ్ళానక్క. ఎంత అసలు అట్లా ఉంటుంది అనుకోలేదు. ఎంత మోదుంటే చెప్పలేనక్క. నిజంగానా? అవునక్క.
క్లబ్ ది? అక్క మిస్ అవ్వనక్క, తప్పకుండా చూస్తానక్క. వెరీ గుడ్. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడొచ్చా? యా ష్యూర్, తప్పకుండా చూడొచ్చక్క. ఓకే పిల్లలు, మనం అందరం మన నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పుడు దాకా టేక్ కేర్ అండ్ స్టే సేఫ్. బాయ్ బాయ్. నేను దేశాన్ని కాపాడుతాను. ప్రజలని మీరు సాతాను నుండి కాపాడండి. హే, మొత్తానికైతే మనం కిడ్స్ క్లబ్ లో పార్టిసిపేట్ చేసాం. అవును. హే ఫ్రెండ్స్, ఈరోజు ప్రోగ్రామ్స్ అన్ని భలే జరిగాయి కదా. అవును, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పటికైతే బాయ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటే సాటర్డే 6 o'clock కి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఓకే, అందరూ కూడా మరి యొక్క ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ను చూసి ఆనందించారనుకుంటున్నాను. మరి ఇంకా ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలను మీ వద్దకు మేము తీసుకొని వస్తాము. మరి మన దేశము ఆశీర్వదించబడాలి, మీరందరూ ఆశీర్వదించబడాలని, మరి ఆరోగ్యంతో అలాగే ఐశ్వర్యంతో సమాధానంతో అందరూ కూడా ఉండాలని మేము ఆశపడుతున్నాము. మరి ఈరోజు క్లబ్ను మీరు వచ్చినందుకు, అంటే అటెండ్ అయినందుకు మీ అందరికి కూడా వందనాలు ప్రత్యేకంగా నేను చెల్లిస్తున్నాను. కీప్ కమింగ్ అండ్ కీప్ ఇంట్రడ్యూసింగ్. ఇంకా క్రొత్త వారికి మీరు పరిచయం చేయండి. మన దేశంలో కోట్లాది మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీవించబడాలి. మన బాధ్యత కూడా ఉంది. కొంతమంది క్రొత్త పిల్లలను మనము ప్రభు దగ్గర తీసుకొని వద్దాం. ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున నా తండ్రి చిత్తం కాదని యేసయ్య ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఈ చిన్నపిల్ల వాళ్ళు ఎవరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనందరం మన వంతు ప్రయాసం మనము చేద్దాం. మరి చివరిలో అందరం కూడా ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామా? మంచి ప్రార్థన చేసుకుందాం. దయాళుడమైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క మాధ్యమం ద్వారా, ఈ యొక్క మీడియం ద్వారా ప్రభా, నైనా యూట్యూబ్లో నైనా ఫేస్బుక్ ద్వారా, నైనా ఈ యొక్క నైనా టెక్నాలజీ ద్వారా ప్రభా, ఇలా మేము కలుసుకోవడానికి మాకు ఇచ్చిన కృపకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా మరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. నిజమైన స్వాతంత్రము పొందుకొని జీవితంలో గొప్ప సమాధానము కలిగి ఉండడానికి నీ కృప దయచేయండి. ప్రతి ఒక్క బానిసత్వము నైనా, పాపము నైనా, మరి అబద్ధాలు, దొంగతనము, మోసము, ఇలాంటి ప్రతి బానిసత్వము నుంచి ప్రతి ఒక్కరు విడుదల పొందుదురు కాక. ముఖ్యంగా పాపమనే బానిసత్వం నుంచి విడుదల పొందుకొని సంపూర్ణమైన నైనా ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఉందురు గాక. యేసు నామములోనే కలవరి సెలవులో మరి మాకు అనుగ్రహించిన నిత్యమైన స్వాతంత్రము కొరకు నైనా యుగ యుగాలు ఉండబోయే ఆ నిజమైన స్వాతంత్రం కొరకు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని, కుటుంబాలను, ముఖ్యంగా చిన్న బిడ్డలందరినీ దీవించుమని నాయన, చిన్న బిడ్డలు నైనా వారు గొప్ప పౌరులుగా పెంచబడుదురు గాక. ప్రతి ఒక్కరు మా దేశానికి ఉపయోగపడే పాత్రలుగా వారు పెంచబడాలని మేము ప్రార్థిస్తున్నాం. యేసయ్య నీ నామములోని బిడ్డలందరినీ మరి ఒకసారి దీవిస్తున్నాం. అయినా ఈ యొక్క కోవిడ్-19 సీజన్లో ప్రభువా ప్రతి ఒక్కరు క్షేమముగా ఉందురు గాక. నైనా నీ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఎవరైనా అస్వస్థతగా ఉంటే యేసు నామములో వారి శరీరములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. కోవిడ్-19 మీద మీరు మాకు అధికారం ఇచ్చారు ప్రభువా. నైనా పాములను, తేళ్లను త్రొక్కుటకును నైనా శత్రువు యొక్క నైనా బలమంతటి మీరు మాకు అధికారం ఇచ్చారు. దాన్ని బట్టి యేసయ్య నీ నామములో ప్రభువా శత్రు బలం తొక్కివేస్తున్నాం. బిడ్డలందరూ కూడా స్వాతంత్రాన్ని నైనా ఆరోగ్యాన్ని పొందుకొందుదురు గాక. యేసు నామములోని కృతజ్ఞతతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అగ్ని అభిషేకం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. God bless you all. Bye-bye. See you next Saturday at 6 o'clock. Okay? వచ్చే శనివారం 6 గంటలకు కలుసుకుందాం. Bye-bye. God bless you.